తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ విభాగం విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులపై అవగాహన కల్పించింది. విద్యార్థులు యువత డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు అధునాతన నార్కోటిక్ డ్రగ్స్ టెస్టులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న నార్కోటిక్ అధికారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. విభాగం వాళ్ళు మొత్తం టోటల్గా విద్యార్థుల చేత అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. మనతో పాటు అయితే నార్కోటిక్ బృందం కూడా ఉన్నారు. సార్, ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? యాక్చువల్గా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మల్టీ డ్రగ్ టెస్ట్ కిట్ అనమాట. ఇది ఎవరి దగ్గరైనా ఒక వ్యక్తి దగ్గర మనకు డ్రగ్ ఒక సబ్స్టెన్స్ దొరికినప్పుడు అది ఏ దానికి సంబంధించిన డ్రగ్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసము మనం దీన్ని వాడతాము. దీంట్లో ఈ విధంగా వాయిల్స్ ఉంటాయి. ఈ వాయిల్స్లో మనకు దొరికిన సబ్స్టెన్స్ని వేసిన వెంటనే ఒక 1 or 2 minutes తర్వాత అది ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఈ కలర్ చేంజ్ బట్టి అది ఏ డ్రగ్గో మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. సో ఇది మన సబ్స్టెన్స్ని అది మన నార్కోటిక్స్ సంబంధించిన ఏ డ్రగ్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసము ఇది వాడతాం. తర్వాత మనకి డ్రగ్ దొరకలేదు, అతని మీద డౌట్ ఉంది, మనకి డ్రగ్స్ సేవిస్తున్నాడు అని చెప్పేసి, కానీ డ్రగ్ దొరకలేదు. అటువంటి పక్షంలో మనం ఏం చేస్తామంటే ఈ యూరినరీ టెస్ట్ చేస్తాం అతని మీద. ఈ యూరినరీ టెస్ట్లో దీంట్లో ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో అతనిది యూరిన్ కలెక్ట్ చేస్తాము. యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ వస్తుంది అన్నమాట. దీన్ని బట్టి అతను ఏ డ్రగ్కి పాజిటివ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇది సలైవా టెస్ట్ అనమాట. ఈ సలైవా టెస్ట్లో దీన్ని మన ఇన్స్ట్రుమెంట్ని అతని నోట్లో పెట్టి సలైవా కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన తర్వాత దీనికి వచ్చే రిజల్ట్ని బట్టి అతను ఏ డ్రగ్ తీసుకున్నాడో కూడా చెప్పొచ్చు. అయితే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి పలు విధాలుగా అయితే సలైవా టెస్ట్ కానీ లేదంటే ఈ విధంగా డ్రగ్స్ యూరిన్ టెస్ట్ కానీ గిట్లా చేస్తూ అయితే నార్కోటిక్ విభాగం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనుతో ప్రవీణ్.